సమస్త పితృదేవతలకి పార్వణులని ఏకోత్తిష్ఠులని పిలుస్తారు. అనగా తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాయనమ్మ, తాతమ్మ, మాతామహుడు, అలాగే వాళ్ళ వర్గత్రయం ముగ్గురు, మాతామహి అనే వర్గత్రయం ముగ్గురు, వీళ్ళందరినీ పార్వణులు అని పిలుస్తారు. వసు, రుద్ర, ఆదిత్య రూపములు కలిగి ఉంటారు వీరు. అదేవిధంగా ఏకోత్తిష్ఠులు అనగా మేనమామ, మేనమామ భార్య, మేనమామ కొడుకు, అలాగే తండ్రి యొక్క సొంత అక్క చెల్లెళ్ళు, బావగారు, అదేవిధంగా సొంత కొడుకు, కూతురు, అదేవిధంగా మాతృభగిని అనగా సొంత అమ్మకి అక్క చెల్లెలు, తోబుట్టువులు, మేనమావలు, సమస్త రుణము ఎవరితో అయితే మనకి రుణం ఉందో, ఎవరైతే మనము వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా పనిని పొంది ఉన్నామో వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ శ్రాద్ధాదులు ఆచరించడం ద్వారా వాళ్ళు పరమానందించి అనుగ్రహిస్తారు.